హలో ఫ్రెండ్స్, మాజీ జీహెచ్ఎంసీ కార్పొరేటర్ నజ్మా సుల్తానా, కార్వెన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ సాబ్ గారి భార్య. వెల్తుర్తి మండలంలోని బస్వాపూర్ గ్రామానికి సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాద్లో ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ సాహబ్ రాజకీయంగా చురుకైన పాత్ర పోషించినప్పటికీ ఆయన కుటుంబం ఎల్లప్పుడూ తమ జన్మస్థలమైన బస్వాపూర్ గ్రామంతో గాఢమైన భావోద్వేగ మరియు సామాజిక బంధాలను కొనసాగిస్తుంది. బస్వాపూర్లో జన్మించిన పెరిగి కౌసర్ మొహియుద్దీన్ సాహబ్ తర్వాత హైదరాబాద్కి వెళ్ళి ఏఐఎంఐఎం పార్టీలో చేరిన తన స్వగ్రామ ప్రజలతో ఆత్మీయ సంబంధాలను కొనసాగిస్తూ వస్తున్నారు. ఇప్పుడు మీరు వీడియోలో చూడొచ్చు. మా గ్రామం బసాపురం పంచాయతీ. రెండోది గ్రామం బసాపురం పంచాయతీలో పంతులపల్లి కూడా ఉంది. దీంట్లో మొట్టమొదటి ఈసారి ఇక్కడ నేను అనుకుంటా వెల్దుర్తి మండలంలో ఫస్ట్ టైము బసవాపురం పంచాయతీ యునానిమస్ కావడం జరిగింది. దీంట్లో చాలా భాగం ఏంటంటే మా బసవాపురం గ్రామం యూత్లు కానీ పెద్ద మనుషులు కానీ మా అక్క చెల్లెలు కానీ నామినేషన్ నుంచి ఈరోజు యునానిమస్ తెస్తామన్నట్టు మాట ఇచ్చారు. మొన్న నేను కూడా నైట్లో వచ్చి మా పంతులపల్లికి వెళ్ళాను. పంతులపల్లిలో సుధాకర్ రెడ్డి కానీ శ్రీనివాస్ రెడ్డి కానీ మైపాల్ రెడ్డి కానీ అక్కడున్న మా ఎస్సీలతో కలిసి కలవడం జరిగింది. వాళ్ళు కూడా చెప్పారు మాకు కూడా టైం ఇవ్వండి అన్న. టైం ఇచ్చిన తర్వాత మేము ఆలోచించుకొని ఫస్ట్లా మనం యునానిమస్ చేసేటట్టు చేస్తాం. వాళ్ళు కూడా ఒక మాట మీద ఉన్నారు. వాళ్ళకు కూడా నా తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ, రెండోది కుకునూరుకు పంచాయతీకి సంబంధించిన మాజీ ఎంపీటీసీ కానీ మాజీ సర్పంచ్ కానీ మన వెంకటరెడ్డి కానీ మన మాణిక్ రెడ్డి కానీ, రెండోది మా ఎల్దుర్తి అందరూ పెద్దలు కూడా సుధాకర్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి అశోక్ రెడ్డికి వాళ్ళకి అందరికీ చెప్పడం జరిగింది. ఎట్టి ఫస్ట్లా ఆ పిల్లగానికి విడ్రా చేయించుకొని యునానిమస్ చేయాలని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే నేను కూడా హైదరాబాద్లో పుట్టాను, కానీ నా చదువు నా విద్య బసాపూర్ కుక్నూర్, దాని తర్వాత వెల్దుర్తిలో, మళ్ళా దాని తర్వాత నేను మెదక్ హాస్టల్ నుండి చదివాను. నాకు కానీ అప్పటి నుంచి పాతకాలం నుంచి మా తాత కూడా కొన్ని సంవత్సరాలు కుకునూరు గ్రామంలో పోలీస్ పటేల్గా చేయడం జరిగింది. మా పెద్దనాన్న కూడా అలీపురంలో పోలీస్ పటేల్ చేయడం జరిగింది. దాని తర్వాత మా నాన్నకు చోటమియాతోని అందరు గుర్తుపడతారు. మా నాన్న కూడా హైదరాబాద్లో గవర్నమెంట్ జాబ్ ఉండే, కానీ ఆయన హైదరాబాద్లో 2 దినాలు ఉంటుండే. 6 దినాలు బసపురంలో ఉండి ఆయన కూడా చాలా ఊరితోని చాలా ప్రేమ ఉండే. అదే ప్రేమ మా ఊళ్ళో కూడా మా నాయన చచ్చిపోయిన మరణించిన ఇప్పటి వరకు కూడా మా ఊరోళ్ళు కానీ కుటుంబంలో కానీ పల్లెలు కానీ ఎప్పటికీ అదే ప్రేమించారు. నేను కూడా చిన్నగా ఉన్నప్పటి నుంచి నాకు కూడా అదే ప్రేమిస్తారు. రాబోయే కాలంలో కూడా మా ఊరి పిల్లలతోని మా పంతులపల్లెకు కుగ్నూరులతో కూడా అదే ఆశ పెడతాను. మా నాన్నకు నాకు ఇచ్చిన ప్రేమ రాబోయే కాలంలో నా కొడుకులు కానీ మా కుటుంబ సభ్యులకు కూడా కానీ అదే ప్రేమిస్తారన్నట్టు నేను భావిస్తున్నాను. ఎప్పటికీ మా బసపురం కానీ పంతులపల్లె కానీ మా పంచాయతీ కానీ నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత కూడా వెల్దుర్తి మండల్ అంటే నాకు ఎంతో ప్రేమ ఉండే. ఎప్పటికీ వెల్దుర్తి మండలం నుంచి కానీ కుకునూరు నుంచి కానీ
ప్రతి గ్రామం నుంచి నాకు ఫోన్లు వస్తుంటే, అన్న ఇట్లా మా వాళ్ళు వచ్చారు, హాస్పిటల్లో ఈ పని ఉంది, గాంధీ హాస్పిటల్లో, ఉస్మానియాలో, నీలోఫర్లా, ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ ఇట్లుంది అన్న చెప్పాలంటే నేను నాతోని కాకపోతే మా మనసులో దోతుండే, సుప్రీంటెండెంట్తో మాట్లాడుతుండే. మా ఊరంటే నాకు అంత ప్రేమ ఉండే. ఆ ప్రేమను ఈరోజు మా ఊరోళ్ళు చూపించారు. వాళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటానని, ఎప్పటికీ కుగునూరు కానీ కుంగునూరు పంచాయతీ ఉన్నప్పుడు కూడా అదే అక్కడ నేను అనుకుంటా. నేను చిన్నగా ఉన్నప్పుడు ఈశ్వర్ గౌడ అని ఉండే, మన మాజీ ఎంపీటీసీ జెడ్పీసీ రమేష్ గౌడ్ ఫాదర్. వాళ్లకు నేను పీర్ల పండుగ పోయినప్పుడు మా నాన్న వాళ్ళ ఇంట్లో వంట స్థలం కూడా పోయే కూర్చుండి వాళ్ళ తినే నేను చూశాను. ఎందుకని మా తాత కూడా పోలీస్ పట్ల చేయడం జరిగింది. అదే ప్రేమ ఉండే. ఇప్పటి వరకు నా ఊర్లో కూడా నాకు అదే ప్రేమిస్తారు, పల్లెలో కూడా అదే ప్రేమిస్తారు. మా వెల్దుర్తి మండల్లో నాకు గుర్తుపట్టినంత మట్టుకు ఎవరు కలిసినా నాతో తమ్ముడని మాట్లాడతారు. నేను కూడా వాళ్ళ కన్నాని మాట్లాడతాను. ఎందుకంటే నేను కూడా చూస్తున్నాను ఈరోజు ఎట్లా రాజకీయాలు నడుస్తున్నాయో. కానీ నాకైతే ఇక్కడ రాజకీయం అనేది కనిపించలేదు. నా ప్రేమ వాళ్ళ ప్రేమతోనే ఈరోజు మా మిస్సెస్కు ఇక్కడ యునానిమస్ పంచాయతీగా, ఎలక్షన్గా, సర్పంచ్గా ఎన్నికలు జరగడం జరిగింది. మా ఊరు పిల్లలకు, బసపురం పిల్లలకు, మా పెద్దలకు, మా చెల్లెలకు అందరికీ నా తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ, రెండోది మా పంతులపల్లె అందరు ఓటర్లకు, మా ఎస్సీ తమ్ముళ్లకు, మా రెడ్డిస్ తమ్ముళ్లకు అందరికీ, బీసీలకు కానీ అందరికీ కానీ నా తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా.